డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. అస్సలు ఆలోచించకండి, జస్ట్ గో అండ్ బుక్ ద టికెట్స్ ఫర్ దిస్ మూవీ. దురంధర్ పార్ట్ 1 చూసిన వాళ్ళైతే అస్సలు ఆగకండి, ఈ సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ బాబాయ్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తాను. లెట్స్ డైవ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ వితౌట్ ఎనీ స్పాయిలర్స్. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరి దగ్గర ఈ స్టోరీ ఏంటని అడగొద్దు. అండ్ మీరు ఈ సినిమా చూసినట్టయితే ట్విస్ట్లు ఎవరికి రివీల్ చేయొద్దు. డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్లు మీరు స్క్రీన్ మీద చూడాలి. డైరెక్టర్ ఆదిత్య పార్ట్ 2లో దురంధర్ వరల్డ్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి ఇంకా డెప్త్ యాడ్ చేశారని ఫీల్ ఉంటుంది. సినిమా స్టార్ట్ అవడంతోనే ఒక హెవీ అట్మాస్ఫియర్ బిల్డ్ అవుతుంది. మీరు పార్ట్ 1 చూసుంటే ఈ పార్ట్ 2 చూస్తున్నప్పుడు ప్రతి సీను ఒక లాజిక్తో లింక్ అయ్యి ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా త్వరగా కనెక్ట్ అయిపోతారు. ల్యారీలో హంజా చేసే ప్రతి మూవ్, ప్రతి స్టెప్ మనకి గుండెలో దడ పుట్టిస్తుంది. సినిమాలో ఉన్న మైండ్ గేమ్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ సీక్వెన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. మీరు ఎక్కడా స్పాయిలర్స్ వినొద్దు, స్పాయిలర్స్ చెప్పొద్దు. స్టోరీ తెలిస్తే ఆ కిక్ మిస్ అయిపోతారు. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ మనకి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అయితే పరుగులు పెట్టించాడు డైరెక్టర్. ప్రతి ఫ్రేమ్లో ఆ టెన్షన్ కానీ ఆ థ్రిల్ కానీ చాలా బాగా క్యారీ చేశాడని చెప్పాలి. ఇక మన క్లైమాక్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే అది క్లైమాక్స్ కాదు, ఒక విజువల్ వార్. అది కంప్లీట్గా ఒక హై ఆక్టేన్ వోల్టేజ్ ఎక్స్పీరియన్స్. ట్విస్ట్లు, యాక్షన్, ఎమోషనల్ పే ఆఫ్స్ అన్నీ కలిసి థియేటర్లో ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తాయి మనకి. లాస్ట్ 30 మినిట్స్లో వచ్చే ట్విస్ట్లకి మనం షాక్ అవ్వక తప్పదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సినిమా అయిపోగానే వెంటనే బయటకు వచ్చేయకండి. డైరెక్టర్ ఆదిత్య చెప్పినట్టు డోంట్ మిస్ ద ఎండ్ టైటిల్స్. ఎండ్ క్రెడిట్స్లో వచ్చే సీన్స్ ఈ సినిమాకి చాలా క్రూషియల్. అవి చూస్తేనే మీకు కూడా పూర్తి క్లారిటీ వస్తుంది. ఇంకా మనం రణవీర్ సింగ్ గురించి చెప్పుకోవాలి. ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక దేశాన్ని షేక్ చేసే స్పైగా ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే మనకి విజువల్ మూమెంట్స్ తెప్పిస్తాయి. ఎస్పెషల్లీ ఆ ఐస్లో ఉన్న ఇంటెన్సిటీ, హంజా అలీ మజారిగా ఆయన ప్రపంచాన్ని ఎలా ఎలిమినేట్ చేస్తున్నాడో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బ్యాక్ బోన్లో పనిచేసింది. ప్రతి మేజర్ సీన్ని ఎలివేట్ చేసి టెన్షన్ మెయింటైన్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. లొకేషన్స్, ఫ్రేమ్స్ అన్నీ సినిమాటిక్గా ఫీల్ అవుతాం. యాక్షన్ సీక్వెన్సెస్ రియలిస్టిక్గా డిజైన్ చేసి ఓవర్ సినిమాటిక్ ఫీల్ కాకుండా గ్రౌండెడ్గా చూపించడం బాగుంది. అండ్ ఎస్, కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం లెంతీగా అనిపిస్తాయి. ఎడిటింగ్ కొంచెం టైట్గా ఉంటే సినిమా ఇంకా రేసీగా ఉండేదని అనిపించింది. ఫైనల్గా ఈ బాబాయ్ చెప్పేది ఏంటంటే మనకి కావాల్సిన యాక్షన్ అండ్ ఎమోషన్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. దురంధర్ 2 ఈజ్ అన్ అల్టిమేట్ యాక్షన్ మాస్టర్ పీస్. ఈ సినిమా నాకు చాలా గట్టిగా ఎక్కేసింది. మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంకొక సాలిడ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే బోల్డ్, స్టే కాన్ఫిడెంట్. దిస్ ఈజ్ యువర్ బాబాయ్ సైనింగ్ ఆఫ్.